చెప్పిందే మళ్ళీ చెప్పొద్దు. చిన్న సినిమా బతకాలంటే ఏం చేయాలో 3 సూత్రాలు ఉన్నాయి సార్. ఒకటి, చిన్న సినిమా రిలీజ్కి 1 బై 1 సినిమాలు వేస్తున్నారు. అలా కాకుండా వారానికి 4, 5 చొప్పున వేయమని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది బెంగళూరులో ఉంది, కర్ణాటకలో వాళ్ళు రూల్ ప్రకారం సిస్టమ్ ప్రకారం వేస్తారు. అలాగే మనం థియేటర్స్ అవేర్నెస్ కమిటీ అని పెట్టి దాంట్లో కావాల్సిన సినిమాలు ఎప్పుడు ఏ వారంలో ఏ సినిమాలు ఇచ్చేయాలో మన ఫిల్మ్ ఛాంబర్ డిసైడ్ చేయాలి. రెండోది, యూఎఫ్ఓ క్యూబ్ మన డబ్బులు మనం ఎందుకు కట్టాలండి? మనం సినిమా ప్రింట్ తీసి బయటకు పంపిస్తే ఆ థియేటర్లు కట్టుకోవాలి. లేదంటే వాళ్ళు థియేటర్లో కట్టకపోతే కనుక మేము అసలు కట్టవలసిన అవసరం లేదు. దీని గురించి దిల్ రాజు గారు లాస్ట్ టైం ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాట ఇచ్చారు మాకు. ముందు 100% థియేటర్ వాళ్ళు కట్టాలి డబ్బు, లేదంటే నిర్మాత కట్టవలసిన అవసరం లేదు. నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. ముందు నేను మా సంస్థలో ఉన్నటువంటి 4-5 అనుబంధ సంస్థలు కలిపి మేము ఏ నిర్మాత దగ్గర కూడా యూఎఫ్ఓ క్యూబుల్ ఛార్జీలు మేము వసూలు చేయము అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన 1 ఇయర్ అయిపోయిందని చెప్పారు. నేను చాలా విషయాలు చెప్పాను కానీ ఏమీ చేయలేకపోయాను, సారీ అని చెప్పేసి మీటింగ్లో చెప్పడం జరిగింది. కాబట్టి మాకు మన ప్యానల్కి వేస్తే దీంట్లో ఉన్న వాళ్ళందరూ చిన్న సినిమా బతకడం కోసం ఆదరించే వ్యక్తులు. కాబట్టి చిన్న సినిమా ఏం చేస్తే బతుకొద్దో అవన్నీ మాకు తెలుసు. పెద్దవాళ్ళకి పెద్ద సినిమాల గురించి తెలుసు, చిన్న సినిమా గురించి తెలుసు మాకు. ఒక చిన్న సినిమా నిర్మాత డబ్బు నష్టపోతే నిర్మాత జోబుల నుంచి పోతుంది. కానీ ఒక పెద్ద సినిమా నిర్మాత లాస్ వస్తే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, ఫైనాన్సర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ నాశనం అయిపోతున్నారు. కాబట్టి ఇండస్ట్రీ సర్వైవల్ అయ్యేది ఓన్లీ చిన్న సినిమాల మీద. కాబట్టి చిన్న సినిమా బతకడం కోసం మా వెనుక ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. నేను మేము ఓటు కోసం ఒకళ్ళని అడిగాం, ఏమయ్యా మీరు అందరూ చిన్నవాళ్ళు కదా, అక్కడ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు, వాళ్ళ వల్ల అవుద్ది, మీ వల్ల అవుద్ది అన్నారు. మా వల్ల కూడా అవుద్ది. మా వెనకాల కొండంత సింహం అండగా మాకు చదలవాడి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఎవడైనా కష్టం వస్తే అడిగితే రిక్వెస్ట్ చేస్తే డబ్బు సాయం చేస్తారు. కానీ మా చదలవాడి శ్రీనివాసరావు ఎవడ కష్టం వచ్చిందో తెలుసుకుని ప్రసన్నాడికి 50,000 ఇవి, రామకృష్ణుడికి 25,000 పట్టుకెళ్ళి ఇవి అని ఇచ్చే గొప్ప మనిషి ఓన్లీ వన్ గాడ్ అంటే చదలవాడి శ్రీనివాసరావు గారు. ఇది గొప్ప కోసం చెప్పట్లా, ప్రాక్టికల్గా జరిగిన విషయాలు చెప్తున్నాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు తెలుసుకుని అయినా వాళ్ళు పట్టుకెళ్ళి 50,000 ఇవి, 25,000 అంటారు. 2 అట్టుపల్లితో ఫోటో తీయించుకునే ఈ రోజుల్లో ఆయన వెనకాల ఉండి ఏ ఫోటో కూడా ఆశించకుండా కేవలం మనం సాయం చేద్దాం. సినిమా ఇండస్ట్రీ మనకు చాలా చేసింది, మనం వాళ్ళకి ఏం చేద్దాం ఆలోచించే గొప్ప మనిషి మా వెనకాల కొండంత అండగా చదలవాడి శ్రీనివాసరావు ఉన్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ మా కళ్యాణ్ గారు ఉన్నారు. ఇలాగ అందరూ మా వెనకాల ఉన్నారు. కాబట్టి చిన్న సినిమా మన ప్యానల్ మీరు గెలిపిస్తే మేమేంటో 2 సంవత్సరాలు చేసి చూపిస్తాం. ఓన్లీ చిన్న సినిమా బతకడమే మా ధ్యేయం. థ్యాంక్ యూ. మీ రామసత్యనారాయణ.